Dear viewers, good evening to all of you. Today I would like to deal with the most important pronoun. It is also one of the pronouns, but the most important. While making conversations, to start a conversation with a person, we ask some questions. For asking questions, these pronouns are used. Hence, they are called interrogative pronouns. Interrogative pronouns. Who, which, వాట్ చాలా ఇంపార్టెంట్. అసలు ఆ గ్రామేరియన్స్ అనేది లాంగ్వేజ్ స్పెషలిస్ట్ చెప్పేది టు టెస్ట్ ఏ పర్సన్ యు అబ్జర్వ్ హౌ ఈజ్ క్వశ్చనింగ్ హౌ ఈజ్ ఫార్మింగ్ క్వశ్చన్స్. చాలా మంది క్వశ్చన్స్ చేస్తారు కానీ తప్పులు చేస్తారు, చాలా తప్పులు చేస్తారు. ఫేస్లో క్వశ్చన్ ఉంటుందే కానీ వాక్యంలో క్వశ్చన్ ఉండదు. అందుకే నేను చాలా మెటీరియల్ చూశాను. క్వశ్చన్ వేయటం కనుక చేత అయితే చాలా వరకు గ్రామర్ వాళ్ళకి వచ్చేసినట్టే. హౌ టు ప్రిపేర్, హౌ టు కన్స్ట్రక్ట్ క్వశ్చన్ అనేది తర్వాత చూస్తాం మనం. ఇక్కడ నా బిజినెస్ ఇంటరాక్టివ్ ప్రొనౌన్ గురించి చెప్పడం అంతే. హౌ టు కన్స్ట్రక్ట్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి, అందులో వస్తుంది అనమాట. ఈ ఇంటరాక్టివ్ ప్రొనౌన్లో మొట్టమొదట హూ అనేది తీసుకున్నా. పర్సన్స్కి వాడతారు, యూజర్ ఆఫ్ పర్సన్స్ అంతే, వ్యక్తులకే వాడతారు, వేరే వాటికి కాదు. ఇది సబ్జెక్టివ్ కేసులో హూ ఎవరు, ఆబ్జెక్టివ్ కేసులో హూము, పొసెసివ్ కేసులో హూజు. ఎవరు, ఎవరిని, ఎవరి యొక్క, లేక ఎవరిది, అట్లా కూడా వస్తుంది అనమాట. ఇది చూడండి, సబ్జెక్టివ్ కేసులో వెర్బ్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది హూ కమ్స్ హియర్, ఎవరు వస్తారు. ఇది సబ్జెక్టివ్ కేసు. తర్వాత హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఎలా వాడాం. హూమ్ డిడ్ యూ హెల్ప్, నీవు ఎవరికి హెల్ప్ చేసావు, నువ్వు హెల్ప్ చేసావు ఎవరికి, హూమ్ ఆబ్జెక్టివ్ కేసు ఇది. మూడోది హూజ్, పొసెసివ్ కేసు, ఓనర్షిప్ని తెలియజేస్తుంది. ఈ హౌస్ ఎవరిది, హూజ్ ఈజ్ దిస్ హౌస్, హూజ్ ఈజ్ దిస్ హౌస్, ఈ ఇల్లు ఎవరిది. ఇలా హూకు సంబంధించిన సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసుతో మనం క్వశ్చన్లు చేసాం. నెక్స్ట్ విచ్ని గురించి మాట్లాడతాం. యూజ్డ్ ఆఫ్ పర్సన్స్ అండ్ థింగ్స్, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఇది పర్సన్స్ కానీ థింగ్స్ కానీ వాడుకోవచ్చు. దీని సబ్జెక్టివ్ కేసు విచ్, ఆబ్జెక్టివ్ కేసు కూడా విచ్చే, పొసెసివ్ కేసు హూజు అనేది ట్రెడిషనల్ గ్రామంలో వాడుతున్నారు, మోడర్న్లో ఆ ఫీచర్ ఎక్కువగా వాడుతున్నారు. అదే ట్రెడిషనల్ యూసేజ్, మోడర్న్ యూసేజ్. జస్ట్ వాటి కాన్సెప్ట్ని మాట్లాడతారు. విచ్ ఈజ్ యువర్ కార్, వస్తువులు వాడచ్చు అన్నానుగా. విచ్ ఈజ్ యువర్ కార్ సబ్జెక్టివ్ కేస్, వెర్బ్కి లెఫ్ట్ సైడ్. విచ్ ఈజ్ యువర్ సిస్టర్, పర్సన్స్ కూడా వాడచ్చు అన్న.
వాళ్ళల్లో మీ సిస్టర్ ఎవరు అంటే సెలెక్టివ్ సెన్స్ అంటారు ఇక్కడ. లిమిటెడ్ స్కోప్ అంటే ఇక్కడ రాశా సెలెక్టివ్ సెన్స్ అని రాసి ఉన్నా. తెలిసిన విషయాల్లో నుంచి, తెలిసిన వ్యక్తుల్లో నుంచి మనం ఫలానా అని సెలెక్టివ్గా చెప్పాలన్నప్పుడు వాడతాం. ఇది బ్రాకెట్లో రాసి అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సెలెక్టివ్ సెన్స్లోనే వాడతారు. స్కోపు తక్కువ, చాయిస్ తక్కువ. కొంతమంది సిస్టర్స్ కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళల్లో మీ సిస్టర్ ఎవరు. తర్వాత ఆబ్జెక్టివ్ కేసు మాట్లాడతాం. విచ్ ఆఫ్ దీస్ అపార్ట్మెంట్స్ హ్యావ్ యూ బాట్? ఈ అపార్ట్మెంట్లో నువ్వు ఏది కొన్నావు? ఇక్కడ అపార్ట్మెంట్లో వాటిల్లో ఏది కొన్నావు? విచ్ ఆఫ్ దీస్ అపార్ట్మెంట్స్ హ్యావ్ యూ బాట్? ఆబ్జెక్ట్ అన్నమాట. ఈ వెర్బ్కి ఇది ఆబ్జెక్ట్. తర్వాత హూజ్ అన్నాను కదా, ఇక్కడ రాయలేదు అనుకోకండి. హూజ్ అనేది వ్యక్తులకి వస్తువులకి అన్నా. పైన కూడా ఉంది కదా అట్లే. ఇక్కడ మనం అది ఆల్రెడీ చెప్పున్నాను. వస్తువులకి ఎట్లా, ఒక పుస్తకం ఉంది, దాని పేజెస్ చినిగిపోయింది లేక పేజీలు అవతల పడ్డాయి. ఈ పేజీలు దేని? హూజ్ ఆర్ దీస్ పేజెస్ అంటే వ్యక్తి సంబంధం కాదు, అక్కడ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. హూజ్ ఆర్ దీస్ పేజెస్? 4-3 పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల్లో దేని పేజీలు? హూజ్ ఆర్ దీస్ పేజెస్? వస్తువుల గురించి అనుకున్నప్పుడు ఎలా వాడతారు. తర్వాత మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్ అప్పుడు చూద్దాం. జస్ట్ నేను సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు గురించి మాట్లాడు. ఇది సెలెక్టివ్ సెన్స్, గుర్తుంచుకోండి. తర్వాత మూడోది వాట్. వాట్ సబ్జెక్టివ్ కేసు ఏంది? వాటే. ఆబ్జెక్టివ్ కేసు వాటే. పొసెసివ్ కేసు లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలా. పై వాటికి 3 కేసులు ఉన్నాయి, వాటికి మాత్రం పొసెసివ్ కేసు లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇది జనరల్ సెన్స్లోనే వాడతారు. విచ్ ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు అనొచ్చు. జనరల్ సెన్స్లో వాడతారు. ఇది వస్తువులకే వాడతారు. యూజ్డ్ ఓన్లీ ఆఫ్ థింగ్స్ అనండి. హూ ఏమో పర్సన్స్కి, విచ్ ఎవరికైనా వాడచ్చు, వస్తువులు లేక పర్సన్స్. వాట్ మాత్రం ఓన్లీ థింగ్సే, థింగ్స్, ఎనిమల్స్ అట్లా. వాట్ ఈజ్ యువర్ కార్? నీ కార్ ఏది? జనరల్ సెన్స్, వాట్ ఈజ్ యువర్ కార్? జనరల్ అన్లిమిటెడ్ అంటే ఓవరాల్గా అడుగుతున్నాడు. వాట్ ఈజ్ యువర్? ఎన్నో ఉన్నాయి, వాటి లేదు. వాటి జనరల్గా చెప్పండి. వాట్ ఈజ్ అక్కడ వాట్ డూ యూ నో అబౌట్ ఇట్? వాట్ డూ యూ నో? యు నో వాట్? యు నో వాట్ ఆబ్జెక్ట్ కదా, అందువల్ల ఆబ్జెక్ట్ వాడేసాడు. వాట్ డూ యూ నో అబౌట్ ఇట్ ఆబ్జెక్టివ్ కేసు. ఇలా గమనించుకుంటూ రండి. హూ వచ్చి పర్సన్స్కి, విచ్ పర్సన్స్ ఆర్ థింగ్స్, వాట్ మాత్రం కేవలం థింగ్స్. దీనికి పొసెసివ్ కేసు లేదు. తర్వాత వాట్ను వాడేటప్పుడు తమాషా ఉంది ఒకటి. వస్తువుల గురించి కావాలన్నప్పుడు వాట్ ఈజ్ దిస్ అనొచ్చు. వాట్ ఈజ్ దిస్?
దిస్ ఈజ్ ఎ బుక్, దిస్ ఈజ్ ఎ సెల్ ఫోన్ అని. వస్తువులకు అది అలా రెఫర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ దిస్? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎ స్నేక్, ఇట్ ఈజ్ ఎ స్నేక్. అలా చెప్పుకోవచ్చు వస్తువులకి. అట్లే వ్యక్తుల గురించి వాట్ ఈజ్ హీ అన్నాడు అనుకో, వాట్ ఆర్ యూ అంటాడు. మళ్ళీ ట్రిక్కీ క్వశ్చన్ ఇది, ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. వాట్ ఆర్ యూ? పైకి చూస్తాం. వాట్ ఆర్ యూ వంటి క్వశ్చన్లు కనుక వేస్తే కొన్ని నిరాశ. ప్రొఫెషన్ చెప్పాలి, అతను వృత్తి చెప్పాలి. వాట్ ఈజ్ హీ? హీ ఈజ్ ఎ టీచర్, హీ ఈజ్ ఎ ఫార్మర్, హీ ఈజ్ ఎ స్టూడెంట్, హీ ఈజ్ అన్ ఎంప్లాయీ అని అలా చెప్పాలి. వాట్ ఈజ్ హీ? ఇట్ ఈజ్ ఎ ట్రికీ సెంటెన్స్. ప్లీజ్ రిమెంబర్ ఇట్. 1-4 సార్లు చదవండి, వినండి. ప్రొఫెషనే చెప్పాలి. హూ ఆర్ యూ అన్నాడు అనుకో, ఏం చెప్పాలి? జనరల్గా చెప్తాను ఇక్కడ. హూ ఆర్ యూ అంటే ఏం చెప్తాను? నేమ్ ఆఫ్ ది పర్సన్, పర్సన్ యొక్క నేమే చెప్పండి. హూ ఆర్ యూ? ఐ ఆమ్ ప్రసాద్. హూ ఈజ్ హీ? వాట్ ఈజ్ హీ కాదు, హూ ఈజ్ హీ? హీ ఈజ్ ఎ డాక్టర్. హీ ఈజ్ పేరు చెప్పాలి. ఏమని చెప్పిన ఇక్కడ? నేమ్ ఆఫ్ ది పర్సన్. హూ ఈజ్ హీ? హీ ఈజ్ మిస్టర్ ప్రవీణ్, హీ ఈజ్ మిస్టర్ హర్షవర్ధన్. అలా చెప్పాలి. ఇవి ఏ జెండర్ అయినా కావచ్చండి. హూ అనేది ఏ జెండర్ అయినా కావచ్చు. షీ చెప్పచ్చు. ఇట్లా ఈ 2 తేడాలు గమనించండి. ఈ 2 క్వశ్చన్స్ మాత్రం ఇంత నేర్చుకొని ఈ 2 క్వశ్చన్ తెలుసుకోలేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది మన సబ్జెక్టు. అన్నీ తెలుసు మనకి. వాట్ ఈజ్ హీ అనే దానికి హూ ఈజ్ హీ. వాట్ ఈజ్ హీ అంటే ప్రొఫెషను, హూ ఈజ్ హీ అంటే నేమ్. అవి గమనించుకోండి. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆలోచనాత్మకంగా చదవండి, థాట్ఫుల్గా చదవండి. అప్పుడు అయ్యే ఈజీగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ బిఫోర్ బీయింగ్ ఈజీ సామెతది. అండర్స్టాండింగ్ ప్రిసీడ్స్ రిమెంబరెన్స్. ఇంకొకటి లైన్ రాశా, కాన్సన్ట్రేషన్ ఈజ్ ద ప్రీ రిక్విజిట్ ఆఫ్ సక్సెస్. ఏదైనా సాధించాలంటే ముందుగా ఉండాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. నేర్చుకుంటున్నప్పుడు వేరే ఆలోచించకూడదు, డిస్టార్షన్ పనికిరాదు. కాన్సన్ట్రేషన్ డిసైడ్స్ యువర్ సక్సెస్. అవర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ అంటాడు. సో కైండ్లీ రిమెంబర్ దిస్, అండ్ దిస్ ఈజ్ somewhat difficult also. Try to listen to it several times so that you can understand. Thank you very much for your being.